వారిద్దరూ ఇష్టపడ్డారు. కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసేందుకు అంగీకరించారు. ఫోన్లు మాట్లాడుతూ చాటింగ్లు చేసుకుంటూ కొన్ని రోజులు సాఫీగానే సాగింది. ఆ తర్వాత అబ్బాయి ప్రవర్తనలో మార్పు, చెడు అలవాట్లకు బానిసవ్వడంతో అమ్మాయి దూరం పెట్టింది. వివాహం చేసుకోనని భావించింది. తననే వద్దంటుందా అని కక్ష పెంచుకున్న అమ్మాయి ఇంటికి వచ్చి ఆమె కుటుంబ సభ్యుల ముందే హత్య చేసి పరారయ్యాడు. 2 రోజుల క్రితం ఈ మర్డర్ హైదరాబాద్ వారాసిగూడలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఉమాశంకర్ను అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. జగడ లక్ష్మి కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు వచ్చారు. వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళంకు చెందిన ఉమాశంకర్ కుటుంబ సభ్యులు కూడా నగరానికి వలస వచ్చారు. జగడ లక్ష్మి దంపతులకు 2 కుమార్తెలున్నారు. పెద్ద కూతురు పవిత్రను దూరపు బంధువైన ఉమాశంకర్కు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు పెద్దలు. కొన్ని రోజుల తర్వాత ఉమాశంకర్ రోజు మద్యం సేవిస్తూ ఉండడంతో వివాహం చేసుకోవాలన్న నిర్ణయాన్ని విరమించుకుంది పవిత్ర. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుందని కక్షి పెంచుకున్న ఉమాశంకర్ ఈ నెల 8వ తేదీన పవిత్ర ఇంటికి వెళ్లాడు. విజయవాడకు తను అనుమతి లేకుండా ఎందుకు పోయావని అడిగాడు. తన పేరెంట్స్తో వెళ్తే వద్దనడానికి నువ్వు ఎవరు అని ప్రశ్నించింది పవిత్ర. ఆ తర్వాత పవిత్ర తల్లి నీళ్లు తాగడానికి లోపలకు వెళ్లడంతో అదే అదునుగా భావించిన ఉమాశంకర్ కత్తితో పవిత్రపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడని తెలిపారు డీసీపీ బాలస్వామి. జగడ లక్ష్మి అని ఈమె రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్. వీళ్ళ నేటివ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త, తర్వాత 2 పిల్లలతోటి కలిసి ఉంటుంది. వీళ్ళకు 2 కూతుళ్ళు ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఇందులో పెద్ద అమ్మాయికి ఈమె దాదాపు ఒక 6 నెలల క్రితం వాళ్ళకు డిస్టెంట్ రిలేటివ్ అయినటువంటి ఈ అక్యూజ్డ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో దీంతో వాళ్ళ ఇంటికి మొన్న 8th రోజు మధ్యాహ్నం అరౌండ్ 12 to 12:30 మధ్యలో ఇంటికి వచ్చి అక్యూజ్డ్ వాళ్ళ అమ్మతోటి డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మితోటి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ అక్యూజ్డ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోటి ఈ అమ్మాయిని, పవిత్ర అనే అమ్మాయిని గొంతులో పొడిచేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేసే లోపలనే ఇమ్మీడియట్గా చనిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఉమాశంకర్ అన్న, సోదరి నివాసాల వద్ద నిఘా పెట్టారు. ఉమాశంకర్ తన అన్న ఇంటికి రాగానే పట్టుకున్నారు పోలీసులు. అమ్మాయి దగ్గర 1,10,000 రూపాయలు పెట్టిన ఉమాశంకర్ హత్య చేసే ముందే తీసుకున్నాడని తెలిపారు పోలీసులు. డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇతను కూడా లేబర్ పని అంటే టైల్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తాగుడుకు బానిస అయిపోయి ఈ టైల్స్ వర్క్ చేయడము, బాగా తాగి ఆ అమ్మాయిని తిట్టడము అట్లాంటివి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. దాంతో ఇతడు ఈ హత్య చేసి పారిపోయాడు. ఈరోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా, ఈ అక్యూజ్డ్ వాళ్ళ బ్రదరు మన స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో నివాసం ఉంటున్నాడు. అతని దగ్గరికి వచ్చినప్పుడు మన క్రైమ్ టీము అక్యూజ్డ్ని పట్టుకొని అతని నుంచి కొన్ని క్లాత్స్, తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే సీన్ దగ్గరనే మనము పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పొడిచి ఇతను పారిపోవడం మనకు సీసీటీవీలో క్లియర్గా కనబడ్డది. పెళ్లి నిశ్చయించి చివరికి వద్దన్నారనే కారణంతోనే పవిత్రను ఉమాశంకర్ హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. వివాహం చేసుకునే ముందు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ పరిశీలించాలని సూచిస్తున్నారు పోలీసులు.